హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్శ్రీ. ఇవాళ మన వీడియో వచ్చేసి మునక్కాడలతో మంచి టేస్టీ రెసిపీని చూపించబోతున్నానండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కానీ చపాతీ రోటీ దేనిలోకైనా కానీ చాలా బాగుంటుందండి. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కర్రీని కొంచెం టేస్టీగా కొత్తగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేదే ఈరోజు వీడియో అండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దానిలోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందైతే నేను ఇక్కడ 3 ములక్కాడల్ని తీసుకొని పీల్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన ఉంచేసానండి. వాటిని ఈ ఆయిల్లో వేసేసుకొని లైట్గా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. అదే ఆయిల్లోకి ఒక టమాటోని, ఒక ఉల్లిపాయని, కొంచెం సాల్ట్ని వేసేసుకొని ఇవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని ఇందులోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక మిక్సీ జార్లోకి వేసేసుకొని 1 స్పూన్ వరకు నువ్వులను, 1 స్పూన్ కొబ్బరిని, అలాగే కొంచెం చింతపండును కూడా వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే దీనిలోకి గరం మసాలాను అలాగే కొంచెం వాటర్ని కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచేసానండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టిన ఈ టమాటో పేస్ట్ని అంతా కూడా ఈ ఆయిల్లోకి వేసేసుకొని లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలండి. ఇక్కడ ఒక విషయం అండి, అడుగంటూ పోకుండా చూసుకోండి. ఎందుకంటే ఒకవేళ అడుగంటిందనుకో కర్రీ టేస్ట్ అనేది మారిపోతుందండి. ఈ విధంగా స్టవ్ దగ్గరే ఉండి అటు ఇటు కలుపుకుంటూ ఒక 2 నిమిషాల వరకు చక్కగా ఉడికించుకోవాలండి. ఆ తర్వాత దీనిలోకి మిర్చి పౌడర్ని వేసేసుకుంటున్నానండి. 1.5 స్పూన్ల వరకు నేను మిర్చి పౌడర్ని వేస్తున్నాను. మీరు చూసుకొని మీ టేస్ట్కి సరిపడినంత వేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన మునక్కాడ ముక్కల్ని కూడా వేసేసి ఈ గ్రేవీలో ఒక 3 నిమిషాల వరకు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిందంటే మసాలా అనేది బాగా పట్టిందనమాట. ఇప్పుడు దీనిలోకి మీ గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 కప్ వరకు వాటర్ని వేసుకొని ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని, 1 రెమ్మ కరివేపాకుని కూడా వేసేసుకొని మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. చూడండి, మునక్కాడ ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోయాయి కదా. గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలోకి మీరు కావాలనుకుంటే మసాలా పొడిని వేసేసుకోవచ్చండి, లేదంటే ధనియా పౌడర్నైనా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ అవేమీ వేయట్లేదండి. ఇలా కొంచెం కొత్తిమీరను వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. ఇంతేనండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. పుల్ల పుల్లగా కమ్మగా నోటికి ఎంతో రుచిగా ఉండే ములక్కాడ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూశారు కదా. మరి మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈసారి చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని కామెంట్లో ఇవ్వండి. నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.